గన్నవరం అభివృద్ధికి యార్లగడ్డ వెంకట్రావు చేపట్టబోయే సూపర్ 6 పథకాలు ఇవే. బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్గా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి తాగునీరు సాగునీటి ఇబ్బందుల్ని తొలగించటం. ఏలూరు కాలువపై రామవరప్పాడు, ఎనికెపాడు, జక్కుల నెక్కలం, కేసరపల్లిలో వంతెనను నిర్మించి ప్రజలకు రహదారి ఇబ్బందుల్ని తొలగించటం. నియోజకవర్గ వ్యాప్తంగా 15,000 మంది అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం. మల్లవల్లి పారిశ్రామిక వాడలో పూర్తి స్థాయి పరిశ్రమలు ఏర్పాటయ్యేలా కృషి చేయటం. తద్వారా ఇక్కడ 15,000 మందికి ప్రత్యక్షంగాను మరో 5,000 మందికి పరోక్షంగాను ఉపాధికి అవకాశం కల్పించటం. గన్నవరంలో బహుళజాతి ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటం. ఈ ప్రభుత్వం రద్దు చేసిన పోలవరం కుడి కాలువ బండారుగూడెం వద్ద 137వ కిలోమీటర్ నుంచి ఏలూరు కాలువ 33వ కిలోమీటర్ వద్ద అనుసంధానం చేసి డెల్టా రైతుల సాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు 15.3 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ పథకాన్ని సత్వరమే పూర్తి చేసి రైతుల సాగునీటి ఇబ్బందుల్ని తొలగించటం.